మీ అన్నకి నచ్చిన అమ్మాయికి మీరు నచ్చరు, మీకు నచ్చిన అమ్మాయి మీ అన్నకి నచ్చదు, మీ ఇద్దరికి నచ్చిన అమ్మాయికి మీ ఇల్లు నచ్చదు, మీ ఇల్లు నచ్చిన అమ్మాయికి మీరు కలిసి ఉండటం నచ్చదు. ఇన్ని నచ్చకపోవడాల మధ్య నచ్చిన అమ్మాయిని తెచ్చి సంబంధం కుదర్చడం అంత తేలిక అనుకుంటున్నారా? కరెక్టే కావచ్చండి, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాకు భార్య ఉంది, పైగా మా కేశవ్ గాడికి కూడా అమ్మాయి సెట్ అయిపోయింది. కానీ మా అన్నయ్య చేసుకుంటే గాని తను పెళ్లి చేసుకోను అంటున్నాడు. మా ఆశలన్నీ మీ మీద పెట్టుకున్నామండి. ఏదో ఒకటి చేసి ఒక మంచి సంబంధం చూసి మా అన్నయ్యకి పెళ్లి జరిగేలా చేయండి. ఆ ఫ్యామిలీ కూడా మంచిదై ఉండాలి. అలాగే బాబు, నా ప్రయత్నం నేను చేసి చెప్తాను. వస్తాను. అన్నయ్యకి మంచి అమ్మాయి భార్యగా రావాలరా. అన్నయ్యకి అమ్మాయి ఏమో గానీ నీకు బామ్మడు వస్తున్నాడు రా. బామ్మడిదా? అదిగో రేయ్, మా తమ్ముడు బామ్మడిదే. ఇద్దరు బలిసిందా? ఎవరా బామ్మర్ది? ఎవరికి బామ్మర్ది? నిన్నేరా బామ్మర్ది, మా తమ్ముడికి రా బామ్మర్ది. నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోసారి పిలిస్తే బాగో చెప్తున్నా. మరి ఇంకెలా పిలవాలి? బామ్మర్దిగా అని పిలవాలా? రేయ్ రేయ్, ఏంట్రా మీదకి వస్తున్నావు? కొడతాడు మరో తమ్ముడు, నాకు భయం వేస్తుంది. ఏంట్రా, ఒక ఆడపిల్లని మీ వైపు తిప్పుకోగానే పెద్ద పొడిగిలు అనుకుంటున్నారా? దాన్ని తిప్పుకోవడం అనరా బామ్మర్ది, ప్రేమించడం అంటారు. ఇంగ్లీష్ లో దాన్నే లవ్ అంటారు, తెలుసా? నాకు తెలియదులే. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదు. రేయ్, చేసిన ఓవర్ యాక్షన్ చాలు. పోలీసుల చేత బెదిరించే ఐడియా మీదే అని నాకు చాలా బాగా తెలుసు. కానీ మీరెన్ని ప్రయత్నాలు చేసినా నా చెల్లిని నీకు ఇవ్వడం కుదరదు. నువ్వు ఎన్ని అడ్డుపులలేసి అడ్డుపడినా అది నాదే. నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను. అది నేను బ్రతుకుండగా జరగదు. అయితే ఎప్పుడు చేస్తావో చెప్పు. రేయ్ నిన్ను. అబ్బా తమ్ముడు, బామ్మర్ది గడికి కొంచెం కోపం ఎక్కువే, ముక్కు మీదే ఉంది. ముక్కు కోసేస్తాను యాదవ. సరే, ఈరోజు గొడవ పడించాలే. ఎపిసోడ్ 2 కంటిన్యూడ్ కానీ ఇంకేళ్ళు మాకు పని ఉంది. కదా అరే బయరా, మా తమ్ముడు బామ్మర్ది. అర్జెంటుగా దానికి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేసేయాలి, లేదంటే వీళ్ళు మరీ రెచ్చిపోయేలా ఉన్నారు. ఆకలేస్తుందమ్మా. దానికి నన్నేం చేయమంటావు? అన్నం పెట్టు. నాకేం అవసరం లేదు. నేనేమైనా పరాయిదన్నా అలా మాట్లాడుతున్నావు? నీ కూతుర్నే కదా. ఏ జన్మలో? ఈ జన్మలోనే. నాకు కూతురు లేదు, కానీ నాకు అమ్ముంది. అయితే వెళ్ళి మీ అమ్మని అడుక్కో. అందుకేగా నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు భోజనం పెడతావా పెట్టవా? నాన్నా, ఏంటమ్మా? 100 కలిపితే ఎంత? 100. ఫోన్ కొట్టమంటుందేమో అడుగు. తిని చావు, పెడతాను. తిట్టునా కేసు అని చెప్పండి నాన్న. చెప్పారు కదా మహారాణి గారు, ఇక తిట్టండి, తినండి. శత్రువులు ఎక్కడో ఉంటారనుకున్నాను, కానీ ఇంట్లోనే ఇలా కూతురు రూపంలో ఉంటుందని ఏం తెలుసు? తెలిస్తే అసలు దీన్ని అసలు కని ఉండేదాన్నే కాదు. అంతా నా కర్మ. నాన్న, 100 ఎంత? నా బొందంతా. ఏ కూతురైనా ఇలా అమ్మా నాన్నల్ని బ్లాక్ మెయిల్ తో పనులు చేయించుకుంటుందా? నేను చేస్తున్నానుగా. మా తలరాత, ఏం చేస్తాం? అర్థమైందిగా, ఇంకా పని చూసుకో.
ఏయ్, నువ్వు అసలు అమ్మాయివేనా? అమ్మా నీ కొడుక్కి కళ్ళు కనిపించడం లేదంట, హాస్పిటల్కి తీసుకెళ్ళు. చెప్పానా కళ్ళు కనిపించట్లేదని చెప్పానా? మరి ఎంత పద్ధతిగా అనుకోవగా అన్నం తింటున్న అమ్మాయిని పట్టుకుని నువ్వు అసలు అమ్మాయివేనా అని అడుగుతావేంట్రా? ఆ కూర్చోడం ఏంటి, ఆ టీవీ సౌండ్ పెట్టడం ఏంటి? కంఫర్ట్ గా ఉంటుందని ఇలా కూర్చున్నాను, క్లారిటీ కోసం అని సౌండ్ పెంచి వింటున్నాను. నీ ప్రాబ్లం ఏంటి? టీవీలో సౌండ్ నీకు వినపడేలా పెట్టుకో, ఊర్లో వాళ్ళందరికీ వినపడేలా కాదు. అది నా ఇష్టం. నీ ఇష్టం అన్నావు అంటే చంపేస్తా. 100 ఎంత? పోలీసుల పేరు చెప్పి అందరినీ భయపడదాం అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. అలాగా ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. శైలు నువ్వు ఆగమ్మా. రేయ్, నువ్వు లోపలికి వెళ్ళు. ఇదంతా మీ గానా బొమ్మలే వచ్చింది. సో నువ్వు ఫోన్ చేసి ఎంతసేపు అందో తెలుసా? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? ఆగాలి. నిన్ను వీడైపోయాడురా. అంతలేదు, మనం మాత్రం బతికిపోయాము. అయిపోయాం. చూపి, ఏంట్రా ఇది? కొత్త టెక్నికా? బుక్ లో సెల్ ఫోన్ పెట్టుకుని చదవకుండా రీల్స్ చూస్తున్నావా? ఆ? ఏది? వెత్తవేడి? పాపం అండి, నొప్పేస్తుందేమో. మీకు చెవులున్నాయి, నాకు చేతులున్నాయి. ఏమండి, మేము మా అన్నయ్య పెళ్లి గురించి చాలా కేర్ తీసుకుంటున్నాం అండి. మీడియేటర్తో కూడా మాట్లాడామండి. మాట్లాడి ఏం చేశారు? మాట్లాడాం, మంచి సంబంధం చూడమను. అమ్మాయి అందంగా ఉండాలని చెప్పాము. వంట వార్పు, పని పాట, కుట్లు అల్లికలు, పాటలు భజనలు. ఏంటి ఇవన్నీ కావాలన్నారా? లేదండి, ఇవన్నీ రాకపోయినా పర్వాలేదు అన్నాం. అన్నాం కదా. అన్నమా అనే ఉంటాంలే. అన్నాం అన్నాం అన్నాం. మీడియేటర్ ఏమన్నాడు? ఒక సంబంధం ఉందట, వాళ్ళు అన్నయ్య జాతకం అడిగారట. ఎవరు సన్నసులు? ముందు అమ్మాయి జాతకం పంపిస్తారు కదా. మా అన్నయ్యకి ఈ బృందావనానికి మార్కెట్లో అంత డిమాండ్ లేదు కదండి. సరే, జాతకం ఎక్కడుంది? నాకు తెలీదు. రే, నీకు తెలుసా? నాకు తెలీదు. నీకు తెలుసా? అసలు జాతకం అంటే ఏంటనియా? సరిపోయింది, మిమ్మల్ని మ్యూజియం లో పెట్టాలి. మీరుంటున్నది ఇంట్లోనా అడవిలోనా? అసలు జాతకంతో అవసరం ఏంటండి? అందరూ బుస్సులాగా బ్యాగ్ పట్టుకుని పెళ్లికి ముందే వచ్చేరు. జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకుని సాంప్రదాయబద్ధంగా వస్తారు. ఏంటో, నాకు జాతకాలు కూడా రాసి పెట్టుంటాయా? అదిగో అన్నయ్య వచ్చాడు, తన్నే అడుగుదాం. ఒకవేళ ఎందుకు అంటే సంబంధం కోసం అని చెప్పాలి, మళ్ళీ వద్దంటాడేమో. పెళ్లి చూపులకి డేట్ టైము ఫిక్స్ అయితే తప్ప చెప్పకూడదు. అవునవును. ఏంటి? నాకేం తెలీదు, నేనే అడగాలనుకోవడం లేదు. నువ్వేం అడుగు. ఏంట్రా? నాకేం తెలుసు.
నాకు ఏం తెలీదు కన్నగడ ఏదో అడిగానన్నా. ఏమడిగారా? అయ్యో, చదువుకున్న పిల్లని పిల్లని చేసి పెద్దలంతా ఆడుకుంటున్నారనియా. ఏంటమ్మా? ఏం లేదు ప్రతి. ఏం లేదా? సరే. ఉంది. ఏముంది? మొన్న నేను చెప్పాలా, లక్ష విషయాలు మేనేజ్ చేస్తారు కదా, నాకు అవసరం వచ్చినప్పుడు నన్నే ఇరికిస్తారు. మాకు నీ జాతకం కావాలన్నయ్య. ఏంటి జాతకం ఎందుకు? ఎందుకంటే మా ఆఫీస్ లో ఒక ఆస్ట్రాలజర్ ఉన్నాడు. అందరి జాతకాలు ఇస్తే అందరి ఫ్యూచర్ చెప్తానన్నాడు. అర్జెంట్ గా కావాలి. ఆయన జాతకం చూసినంత మాత్రాన నా ఫ్యూచర్ గానీ నా అదృష్టం గానీ ఏమైనా మారుతాయా? ఇదిగో పెద్ద, ఇలాంటివన్నీ అడిగి నా నోరు మోయించొద్దు. జాతకం కావాలన్నాను, కావాలి, దట్స్ ఆల్. నాకు తెలీదమ్మా, నాన్నకు తెలుస్తుందేమో. ఏది, ఎక్కడున్నారు? ఎక్కడ ఉంటాడు? పాటలు వింటూ మందు తాగుతున్నాడు. అదే కన్నా, వెళ్ళి పిలుచుకున్నారా? ఏంటి ఏదో పంచాయతీ పెట్టారు? ఏదైనా కావాలంటే మీరే రావాలి కదా. క్వార్టర్ తాగుతుంటే క్వార్టర్ గాని పంపించారు ఎందుకు? మా అందరి జాతకాలు కావాలి. అందరివి అక్కర్లేదు, పెద్ద జాతకం కావాలి. వాడి జాతకం వాడే రాసుకుంటాడు కదా. మర్యాదగా జాతకం రాసుందా లేదా చెప్పండి. రాసుంది. ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే ఎక్కడుంది? పెట్టెలో ఉంది. ఏ పెట్లో ఉంది? ఆ ఒక్కటి నాకు తెలీదు, మీరే వెతుక్కోండి. మై క్వార్టర్ ఈజ్ వెయిటింగ్. అందరూ ఎంత జాగ్రత్తగా దాచుకుంటారు. ఈయనేంటి ఇలా వెళ్ళిపోయారు? ఇప్పుడు ఏం చేద్దాం? జాతకాలు పెట్టిలోనే ఉన్నాయన్నాడు కదా, అన్ని పెట్టెలు వెతుకుదాం. వామ్మో, మళ్ళీ పెట్టెలని ఓపెన్ చేయాలా? పోయినసారి ఇలాగే వెతుకుతూ ఉంటే కన్నా వాళ్ళ అమ్మ ఫోటో బయటపడి వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెతుకుదాం అంటున్నారు. ఈసారి ఎవరి రహస్యం బయటపడుతుందో. కొంప తీసి నన్ను అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చుకొని పెంచుకున్నట్టు తెలుస్తుందేమో. నేనే బయటికి వెళ్ళాల్సి వస్తుందేమో. బ్లాక్ అండ్ వైట్ సినిమా స్టోరీలు తర్వాత అల్లుదురు గాని ముందు వెతకండి. వెతికి వెతికి చాలా అలసిపోయాను. ఇంకా తాగబోతున్నారా ఆయన తప్ప ఎవరు వెతకలేదు. అమ్మా, తప్పకుండా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, 7. అవి తాగితే సరిపోద్ది. ఏం చూస్తున్నావా? ఇంకా నక్షత్రాలు పోయలేదేంటా అని చూస్తున్నాను. చంద్రుడు ఇంకా వెన్నెల కాయలేదుగా. బయట గాలి ఏ ఊరు వెళ్ళింది? ఎక్కడ కాలు తిరుగులు తిరగడానికి వెళ్ళిందో అప్పుడప్పుడు ఊరంతా తిరిగి వచ్చి నా సైకిల్ టైర్లలో దాక్కుని ఉంటుంది. మనం బాగా ముదిరిపోయిన పలానా పేషెంట్స్ లా మాట్లాడుకుంటున్నట్టు లేదా? అనుమానమే లేదు. అరే, నీళ్ళ బాటిల్ తేలేదే. ఆ, ఆ.
ఉండాలి. ఏంటి? వాటర్ ఉంది, క్వార్టర్ లేదు. తాగేసి ఉంటారు. వాటర్ లేకుండా క్వార్టర్ ఎలా తాగుతారు? మరేమవుతుంది? నువ్వేమైనా తీసి దాచావా? మీరేమనుకుంటున్నారు? నువ్వే దాచావు అనుకుంటున్నాను. ఈ గాలిలాగా ఊరు తిరగడానికి వెళ్ళిందేమో. అవును, దానికి కాళ్ళు వచ్చాయా, రెక్కలు వచ్చాయా? మత్తెక్కి ఎక్కడ తూలుతూ తిరుగుతుందో పాపం. చెప్పమ్మా. నాకేం తెలుసు? నేనేమైనా సీసీ కెమెరానా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మా ఊరేనండి. ఎందుకో? అక్కడ ఓడిలా అని ఒకడుంటాడు. ఉంటే ఏదైనా పోతే ఎక్కడుందో చెప్పమని అందరూ అతని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. మీరు వెళ్ళి అడగండి. వాటర్ కోసమా? అవును, అంజనా వేయించండి. ఖచ్చితంగా నువ్వే తీసి దాచావు. ఖచ్చితంగా నేనే తీశాను. ఇవ్వమ్మా, టైంకి లోపల పడకపోతే 4 పీకేస్తుంది. నాలుగని కాసేపు నోట్లోనే దాచుకుని వెళ్ళి జాతకాలు వెతకండి. ఏంటే? మీ క్వార్టర్ మీకు కావాలా వద్దా? కావాలి. లోపలే ఎక్కడో దాచాను. ఇదేమన్నా మహా పెద్ద ప్యాలెసా? ఇట్టే కనిపెట్టేస్తాను. మంచిది, వెళ్ళి వెతుక్కోండి. కోడి కోసే జాము దాకా దొరకదు. ఇవ్వచ్చు కదా. వెళ్ళి పెట్టి జాతకం వెతికి ఇవ్వండి. జాతకంతో పాటే మీ క్వార్టర్ కూడా దొరుకుతుంది. ఇదిగో, నా క్వార్టరే ముందు దొరికిందనుకో, అప్పుడు జాతకాలు వెతకడం ఆపేయండి. ఇప్పుడు చూడు, క్వార్టరే ముందు దొరకబడతా. ఇక్కడుంటే అక్కడ ఎట్లా దొరుకుతుంది సుపుత్ర? మీతో జాతకాలు వెతికించడానికే దీన్ని దాచింది. వెతకండి వెతకండి. ఛ, చూడండి. రే ఆ సంచి. ఈ పిల్లో ఇందులో వేసేవట్రా, సిల్లీ ఫెలో. అవి తమరే మందు తాగి ఆస్తులు దాచుకున్నట్టు దాచి అటక మీద పెట్టుకున్నారు. నానా, ఆమ్లెట్ వేశాను. అసలు తెలియంది ఆమ్లెట్ ఏం చేసుకోవడరా అబ్బాయి? ఏదైనా క్లూ ఇవ్వచ్చు కదా. ముందు జాతకం వెతికివ్వండి. అప్పుడు క్లూ ఏంటి? బాటిలే ఇస్తాను. ఏ రాజ్యంలో రాక్షసు నువ్వు? బృందావనంలో రాక్షసుని. వంటగదిలో ఉంటుందా? I don't know. దేవుడా, వాడి జాతకం రాయించేటప్పుడు అదొక రోజు నా జాతకం మారుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఆఫ్టర్ ఆల్ క్వార్టర్ తో జాతకాలు ఏమీ మారిపోవు సుపుత్ర. అవును, నీకు నీ గురించి తప్ప దేని గురించి పట్టింపు ఉండదు కదా. మరి మా జాతకాలు రాయించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నా బొంద, నాకేం తెలుసురా? అప్పుడు అందరి జాతకాలు మీ అమ్మ రాయించింది. హే, దొరికింది. నా కోటరా? కాదు, జాతకం. అందరి జాతకాలు ఉన్నాయి. దొరికింది కదా మాత. ఇచ్చిన మాట ప్రకారం నా కోటరు నాకు ఇవ్వచ్చు కదా. నీ దగ్గర పెట్టుకుని నన్ను ఎలకలాగా అన్ని వెతికించావా? జాతకం వెతకమంటే తమరికి బద్ధకం కదా. క్వార్టర్ మాయమైతే శ్రమజీవిలా ఇల్లంతా వెతుకుతారని నా దగ్గర పెట్టుకున్నాను సుపుత్ర. ఎలుక కోసం బోన్లో ఉల్లిపాయ పెట్టినట్టు జాతకం కోసం మందు బాటిల్ దాచేసి మంచి పని చేసేవద్దురా. అందులో నా జాతకం కూడా ఉంది. నాకు ఏ రాజయోగం ఉందో. ముందు నీ కార్ లైసెన్స్ వస్తుందో లేదో కనుక్కో. ఈ బుస్కి ముంగిస్తో పెళ్ళవుతుందా, లేదంటే ఏ డైనోసార్తోనైనా పెళ్ళవుతుందేమో కనుక్కోరా. జాతకం దొరికింది కదా.
కదా, మంచిది. ఇప్పుడు పెద్ద తప్ప మీ ముగ్గురు చెత్తంతా పడేసి పనికొచ్చేవి మాత్రమే మంచిగా నీట్ గా అటకమేసొద్దండి. సొద్దండి సొద్దండి. ఇంతకు ముందు మీరు కూరగాయ అమ్ముకునే వాళ్ళ? లేదే, ఎందుకు అలా అడిగారు? లేదు, ఇన్ని బొట్టలు ఎందుకో మొదటి నుంచి నాకు అర్థం కాలేదు. మీకు విషయం తెలుసా? ఏంటది? నాకు కూడా అర్థం కాలేదు. ఇంటికి వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి కేశవని స్వీట్స్ తమ్మన్నాను, తెచ్చాడా? ఇంత పొద్దునే షాపులు తెరవలేదంట. అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పెడతానన్నాడు. పెద్ద నీకు పెళ్లి చూపులని కేశవనే చెప్పేస్తాడేమో వదినా. ఆయన కేశవ, చక్రి కాదు, బుర్ర వాడతాడులే. కాదంటారా? అవునవును. ఏమన్నారు? ఫీల్ అవ్వకండి, మీరు ఉడుకుంటూ ఉంటే చూడడం నాకు సరదా. అరే అరే, ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేస్తావు? వాళ్ళు వచ్చాక కొట్టు. ఇది రూమ్ స్ప్రే, బాడీ స్ప్రే కాదు. వాళ్ళు వచ్చాక వాళ్ళ మీద కొట్టడానికి. దొండకాయ నీ కూడా లోకమైపోయినట్రా. ఊరికే అన్నయ్య, నువ్వు ఉడుకుతుంటే చూడడం నాకు సరదా. కోపంగా ఉందా? లేదు, ఇంతకుముందు నవ్వేవాళ్ళు లేరు, నవ్వించేవాళ్ళు లేరు, ఉడికించి నవ్వుకునే వాళ్ళు లేరు. మీరు వచ్చినప్పటి నుంచి అందరం నవ్వుకుంటున్నాం. ఈసారైనా పెద్దకి సంబంధం ఫిక్స్ అయిపోవాలి. అమ్మాయి అన్నయ్యకి నచ్చాలి, అన్నయ్య మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఎవరితో పడితే వాళ్ళతో పెళ్లి చేయలేం కదా. ఇదేమైనా ప్రొటెక్షన్ అడిగిన పోలీస్ స్టేషనా? ఎవరితో పడితే వాళ్ళతో పెళ్లి ఒప్పుకోవడానికి? పెద్ద పెళ్లి జరగాలి, ఎవరితో పడితే వాళ్ళతో కాదు. అందరికీ నా తలరాత ఎందుకుంటుంది? పీక్కోలేక లాక్కోలేక చచ్చిపోతున్నాను. మీరు నన్నే అంటున్నారా? మరి పెళ్లి గురించి అంటున్నాను. ఎవరైతే ఏంటనేగా మీతో తాళి కట్టించుకుంది, పెద్దకి ఆ కర్మ ఏంటి అంటున్నాను. అనుకుంటున్నాను. పెచ్చులు ఊడిపోతే చండాలంగా ఉంటుంది. పెళ్లి చూపులు అయిపోనివ్వండి. ఏంటమ్మా? ఏం లేదు పెద్ద. నా మీదే వదిన మరుదులు జోకులు వేసుకుంటున్నారు. సరే, నన్ను అర్జెంటుగా ఇంటికి ఎందుకు రమ్మన్నారు? వీడు చెప్పలేదా? అంటే మీరు చెప్తారని నేను చెప్పలేదు. రేయ్, నువ్వే చెప్పరా? ఇంతసేపు పెద్ద పుడింగిలా ఫీల్ అయ్యాడు. ఈ దొండకాయ చెప్పాడు. నేనా? నావల్ కాదు, మీరే చెప్పండి. ఎందుకంత భయపడుతున్నారు? ఎవరో ఒకరు చెప్పండి. అప్పుడు మీరే చెప్పొచ్చుగా. ఆ? ఆ, ఎవరో ఒకరు చెప్పండి. కేశవ చెప్తానన్నాడే. నేనెప్పుడు అన్నానండి? నేనే అనలేదు. నువ్వే చెప్పమ్మా. ఏం లేదు పెద్ద, మీరు కూర్చున్నట్టు చెప్తాను. కూర్చోండి. మీకు ఆ అమ్మాయిని చూసాం పెద్ద. మళ్ళీ ఎవరిని అడిగి చూశారు? నేనే ఈ విషయం మొదలు పెట్టాను, అందుకే జాతకాలు తీయించాను. జాతకాలు చూసినంత మాత్రాన పెళ్ళిళ్ళు అయిపోతాయా? 4 సంబంధాలు చూస్తే ఏదో ఒకటి సెలెక్ట్ అవ్వకపోతుందా? నేను ఆ భ్రమ నుంచి ఎప్పుడో బయటపడ్డాను, మీరే ఇంకా బయటపడలేదు. ఇప్పుడు వాళ్ళని రమ్మన్నాం పెద్ది. వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి? మీతో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. ఏంటమ్మా ఇలా చేసావు? నెంబర్ ఇవ్వు, వాళ్ళని రావద్దని ఫోన్ చేస్తాను. రేయ్!
కాస్త క్రీమ్ రాసి పౌడర్ వేయమని చెప్పానా లేదా? చెప్పాను. మరేంట్రా ముద్దు లేకుండా నిలబడ్డా? బట్టను తీసుకురానా? వద్దు అనియా పదనియా. అలా కాదమ్మా. మీకేం చెప్పాను? ఏం చెప్పారు? వచ్చే వాళ్ళకి పెట్టడానికి స్వీట్లు హాట్లు తెమ్మన్నానా? డబ్బులు లేవా? ఓపిక లేదా? టైం లేదా? అమ్మా అది ఎవరు ఒక్కరు కూడా నా మాట వినలేదు. నేనెందుకు ఇక్కడ ఉండాలి? తీయండి, నా స్కూటీ తీయండి, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. అందరికీ అలసైపోయాను, ఆటలు అయిపోయాయి అందరికీ. అయ్యో వద్దమ్మా, పౌడరే కదా వేసుకుంటాను. పౌడర్ వేసుకుంటే సరిపోదు, మంచి బట్టలు కూడా వేసుకోవాలి. వేసుకుంటారా? నువ్వు చెప్పిన డ్రెస్సే వేసుకుంటాను. ముందా సంచి అక్కడ పెట్టేసి ఫ్రెష్ ఎయిర్ అండి పోండి. మీరేంటి? నేనా? నేనేం చేశాను? పెళ్లి కొడుకు తండ్రి మీరు ఈ డ్రెస్ లోనే ఉంటారా? లేదు లేదు, తీసేస్తాను. తీసేస్తావా? ఆ, అదే మంచి బట్టలు వేసుకుంటాను. వాళ్ళు వచ్చి వెళ్ళేదాకా బయట ఒక్క బీడి ముక్క కనిపించిందో బీడీ అనగానేమి? అంతొద్దు, ఆ, ఇది చాలు. వెళ్ళండి, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళండి. పదనియా. అనియా వదిలేనియా పద. చెప్పించే మునీశ్వరుల నోటికే పౌరు ఉంటుంది అనుకునేవాడిని. కలియుగంలో ఆడవాళ్ళ నోటి ముందు మునీశ్వరులు ఏం పనికొస్తారు? ఏమన్నారు? ఏమన్నదండి? ఏంట్రా ఇది? ఇదేమైనా పెళ్ళా? పెళ్లి చూపులే కదా. చాలా ఆపు. కాస్త ఓపిక పట్టనియా. నువ్వు సైట్ లో ఉండడం వల్ల ఫేస్ ట్యాన్ అయిపోయింది. రోజు పడుకునే ఉండు, నీకు ఫేస్ ప్యాక్ కూడా వేస్తానులే. చాలు చాలు చాలు. వద్దా? చాలా నానా. వదినా వదినా. సరేలే, కొంచెం తొందరగా కానివ్వు. రేయ్, నవ్వితే దెబ్బలు పడతాయి. అసలు నవ్వను. ఈ షర్ట్ ఓకేనా? బురద రంగు, బూడిద రంగు, మసి రంగు, మట్టి రంగు, ఇవి తప్ప ఇంకా వేరే కలర్స్ లేవా ఈ ప్రపంచంలో? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కటైనా బ్రైట్ కలర్ వేసుకున్నారా? నా ఫస్ట్ మంత్ శాలరీ రాగానే ముందు మీకు షర్ట్లు కొంటాను, ఉండండి. ఇప్పుడు ఇది తీసేయాలా? తీసేసి ఇంకొకటి వేసుకోవాలి. మమ్మీ, హౌ ఇస్ మై డ్రెస్? డైనోసార్ కి డమ్మీలా ఉన్నావు. పోరా డ్రైవర్ సారు, నీకంటే యంగ్ గా కనిపిస్తున్నానని కుళ్ళు. కరెక్ట్ గా చెప్పారు, షర్ట్ బాగుంది సుపుత్ర, ఇప్పుడు పెద్ద మనిషిలా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ మాత. డీజిల్ గ్రేజ్ అంటించిన షర్ట్స్ ఏమి లేవా? ఉన్నాయండి. ఎందుకు? వాటిల్లో ఏదో ఒకటి వేసుకోండి, దీనికంటే బాగుంటాయి. మార్చుకోమంటారా? ఆ మాటే ఈ స్టైల్లో చెప్పాను. వెటకారంగా చెప్పారా? మమ్మీ, ఏంటి సుపుత్ర? నాకు ఇందాక నుంచి ఒకటి అర్థం కావట్లేదు. పెళ్లి చూపులకి పెళ్ళింటికి అబ్బాయి తరపు వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళు ఎందుకు రివర్స్ లో మన ఇంటికి వస్తున్నారు? వాడికి వంట వచ్చా, ఇంటి పని వచ్చా, కుట్లు అల్లికలు, సంగీతం, వీణా పాటలు వచ్చాని అడగడానికా? ఛీ, కాదు పుత్ర, సంబంధం ఖాయమయ్యాక మన ఇల్లు చూసి ఆలోచిస్తున్నారు కదా, ముందే ఇల్లు చూపించి ఏది దాచకుండా నిజం చెప్పి పెళ్లి చేద్దాం. ఓహో, అంతా ఓకే గానీ నాకు నీ మీదే డౌట్. నేనేమైనా చెడగొడతానా? అవును, నోరు జారకుండా కూర్చో. మీడియాగా చేస్తున్నాడు. అయ్యో, వాళ్ళు వచ్చినట్టున్నారు. పెద్దని రెడీగా ఉండమని చెప్పండి. కన్నా, రే కన్నా, అన్నయ్య రెడీ అవుతున్నా. రెడీ 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 రెడీ.
అన్నీ ఓకేనా వదినా? పెద్ది సూపర్ గా ఉన్నారు పెద్ది. ఆ, వాళ్ళు వచ్చేసారు. పదండి బయటికి వెళ్దాం. పదండి. ఆ, నువ్వు లోపలే ఉండు. సరే నేను వెళ్ళి పాలు కాస్తాను. అన్నయ్య, అయ్యో, వాళ్ళు వెళ్ళిపోయేదాకా నువ్వు కిచెన్ లో అడుగు పెట్టావో జాగ్రత్త. వెళ్ళలేరా? రానా? పదండి పదండి. పదండి. అన్నయ్య కూర్చో, కాలు మీద కాలు వేసుకుని కూర్చో. అలాగేరా. దిగుతామా అండి? వాళ్ళని ఇంటి ముందే నిలబెడితే ఏం బాగుంటుంది నాన్న? తిథి వారం నక్షత్రం బాగుండి ఏడిస్తే చాలా, యమగండంలో అడుగు పెడితే నా శ్రాద్ధం పెట్టాల్సి వస్తుంది. బిడ్డ గొడ్డు, అల్లుడు ఆలుగడ్డలు ముహూర్తం చూసి తెచ్చుకోవాలి. మధ్యలో ఈ ఆలుగడ్డలు ఎక్కడి నుంచి పడ్డాయండి? శ్మశానం నుంచే. శ్మశానంలో నా సమాధి పక్కన నేనే నీళ్లు పోసి పెంచుకున్నాను. అవన్నమాట. నా దుంప తెగిందని సింబాలిక్ గా దుంపలు పెంచుకున్నాను. మేము వెళ్ళి డోర్ తీసి పట్టుకుంటే గానీ దగ్గరంటుందా? అలాగైతే వాళ్ళని అటు నుంచి అడిగి వెళ్ళిపోమని చెప్పండి. అబ్బెబ్బే, వాళ్ళకి ఆ పట్టింపులు లేవు గాని వేరే పట్టింపులు ఉన్నాయి. ఏంటవి? దిగండి. అదిగో చూడండి. పదండి. రండి, అదిగో వచ్చారు. రండి రండి. వచ్చిన వాళ్ళు రాకుండా ఇంటి ముందు కూర్చుని వలవల ఏడుస్తామా ఏంటి? ఎందుకంటే ఇంత లేట్ అయింది? తిథి వారం నక్షత్రం బాగానే ఉండి వచ్చాయి. దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం అన్నీ దాటి రావాలి కదా. గంటకో చోట ఆగుతూ వచ్చాం. ఇప్పుడే వర్జం దొబ్బేసి అమృత గడియలు వచ్చి చచ్చాయి. అందుకే వచ్చాం. ఇవన్నీ దేవుడితో రాయించుకుని పుట్టాడా? ఏంటంటున్నాడు? ఏం లేదు, కాలు కడుక్కోమంటున్నారు అంతే. ఈ మాధవ ఈ ఇంట్లో ఉన్నంత కాలం ఇతనికే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ కూడా పెళ్ళిళ్ళు కావు. వీళ్ళ జీవితాలు బాగుండాలంటే నేను వీళ్ళ జీవితంలో ఉండకూడదు. మీరెందుకు వచ్చారు? అనేడి లేరు, ఆ గదిలో ఏమైనా పడుకున్నారేమో. నా ప్రాణమైన తమ్ముళ్లకు, మా ఇంటి మహాలక్ష్మికి, మా నాన్నకు ఏం చేయాలో తెలియడం లేదు. మీ మంచి కోసమే నేను వెళ్ళిపోతున్నాను.